సార్ 'జగన్మోహన్ రెడ్డి' గారు అండ్ 'షర్మిల' గారు వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక వివాదం ఎప్పటినుంచో కూడా నడుస్తుంది. ఇప్పుడది సద్దుమణిగిపోయింది. 'డీకే శివకుమార్' గారు మధ్యవర్తం వర్తించి వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కుదిర్చారు అని జెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అందులో భాగంగానే 'లోటస్ పౌండ్‌ని' కూడా 'షర్మిల' గారికి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే. ఆ విమర్శలు కూడా 'షర్మిల' గారు తగ్గించేసారన్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? మీరిద్దరూ కలిసిపోయారనుకోవచ్చా సార్? యాక్చువల్‌గా ఈ న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే మనం గత కొంతకాలం నుంచి ఎక్కువ సమయం జగన్ ఆహ్, బెంగుళూరులోనే ప్యాలెస్‌లో గడుపుతున్నాడు. సో, అవును. యలహంకలో ఆయన ఇల్లుంటది. సో, అక్కడే ఎక్కువ గడుపుతున్నాడు. ఎందుకు గడుపుతున్నాడంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తున్నాడు. అక్కడ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళ ద్వారా తను కేంద్ర కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల్లో ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇండియా కూటమి తప్ప ఇప్పుడు దిక్కులేని పరిస్థితి. మోడీ ఇప్పటివరకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు జగన్‌కి. ఎప్పటినుంచో అడుగుతున్నా. సో, మోడీ గాని, అమిత్ షాలు గాని జగన్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు. జగన్‌ని సేవ్ చేసే పరిస్థితి ఆహ్, కనిపించట్లేదు. అందుకని ఉన్న ఆల్టర్‌నేటివ్ ఏందంటే ఇండియా కూటమిలో చేరడం. ఇండియా కూటమిలో చేరడం వల్ల నేషనల్ లెవెల్‌లో జగన్‌కి కొంత ప్రొటెక్షన్ ఉంటది. రేపు నెక్స్ట్ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది 2029లో. అందుకని ఇప్పటి నుంచి ఇండియా కూటమిలో ఉంటే చంద్రబాబు రేపు ఇండియా కూటమిలో ఒకవేళ రావాలన్నా చంద్రబాబుకి డోర్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇండియా లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని జగన్ అక్కడ బెంగుళూరులో మంత్రాలు చేస్తున్నారు. అయితే జగన్‌కి అత్యంత ఈ గోల్ ఏదైతే ఉందో, ఈ గోల్‌కి అత్యంత ప్రమాదకరంగా ఉండేది వాళ్ళ ఓన్ చెల్లెలే షర్మిల. షర్మిల అడ్డుపడుతుంది. షర్మిల కాంగ్రెస్‌లోకి లేదా కూటమిలోకి జగన్ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రాహుల్ గాంధీ దగ్గర. సో, తను జగన్ గాని చేరితే నేనెళ్ళిపోతానన్నట్టుగా బెదిరిస్తుంది. షర్మిల తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేరే దిక్కు కూడా లేదక్కడ. ఎందుకంటే ఆ మాత్రం కొద్దిగా కరిష్మా ఉండి, కొంత నాలెడ్జ్ ఉండి, ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండి, ఒక లెగసీ ఉండి, వైఎస్ఆర్ లెగసీ చేయగలిగిన వ్యక్తులు ఇంకెవరు కాంగ్రెస్ పార్టీలో కనబడట్లేదు. అందులో రఘువీరారెడ్డి లాంటి వాళ్ళందరూ ఏజ్ అయిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిపోయారు. సో, వాళ్ళేమన్నా ఉంటే గైడ్ చేయగలరు తప్ప, వాళ్ళు యాక్టివ్‌గా పనిచేసే పరిస్థితి లేదు. షర్మిల అవన్నీ చేయగలరు. కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి షర్మిలని కాదని జగన్ ఇప్పటికిప్పుడు తీసుకోవడం వల్ల వాళ్ళకు ఒరిగేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల ఉండడం వల్ల కనీసం కొంత మెల్లమెల్లగా అయినా గ్రోత్ ఉంటది కాంగ్రెస్ పార్టీకి. షర్మిలని పక్కన పెట్టి జగన్‌ని కూటమిలోకి తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఒరిగేదేం లేదు. ఎందుకంటే జగనే అత్యంత బలహీనంగా ఉన్నాడు. జగన్‌కి కాంగ్రెస్ పార్టీ అవసరం తప్ప కాంగ్రెస్ పార్టీకి జగన్ ఇప్పటికిప్పుడు ఏమి అవసరం లేదు. సో, ఈ పరిస్థితిలో షర్మిల వాళ్ళు రాహుల్ గాంధీ గాని, వీళ్ళు గాని డీకే శివకుమార్‌కి ఏం చెప్పారంటే, మీరు షర్మిలని కన్విన్స్ చేసుకొని షర్మిలతో డీల్ కుదుర్చుకోండి. దాని తర్వాత రండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో జగన్ విజయమ్మ ద్వారా షర్మిలతో డీల్‌కి ఓకే చేశాడు. ముఖ్యంగా షర్మిలకి జగన్ మీద కోపం 2 విషయాల్లో ఉంది. ఒకటి ఆస్తుల పంపకం, 2 రాజకీయాల్లో తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. ఈ 2 అసంతృప్తులు షర్మిలకున్నాయి. సో, ఈ రెండిట్లో గూడా జగన్ ముందుగా ఆస్తుల విషయాన్ని చక్కబెట్టడానికి రంగంలోకి దిగాడని చెప్తారు. ఇప్పటివరకు అక్కడున్న హైదరాబాద్‌లో ఉన్న లోటస్ పాండ్ తనకి ఇవ్వమని ఎప్పటినుంచో షర్మిల అడుగుతుంది. కానీ జగన్ ఇవ్వట్లేదు. సో, దాన్ని ఇప్పుడు జగన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. షర్మిలకి లోటస్ పాండ్ ఆల్రెడీ ఇచ్చేసినాడని కూడా చెప్తున్నారు. సో, అందుకనే రేవంత్ రెడ్డి కూడా లోటస్ పాండ్‌లో ఆక్రమణలకు గురైన దీన్ని కూడా మళ్ళీ దానికి ముందుకెళ్ళలేదు. వెళ్ళిన ఆఫీసర్‌ని కూడా సస్పెండ్ చేశాడు గతంలో. కాబట్టి షర్మిలకి లోటస్ పాండ్ ఇచ్చేశారు. షర్మిల విమర్శలు ఇక మీదట ఆపేస్తుంది అని కూడా అంటున్నారు. బట్ 3 రోజుల ముందు కూడా షర్మిల జగన్‌ను విమర్శించింది. బుడమేరు బుడమేరు వల్ల వరదలు విజయవాడకి రావడానికి ప్రధాన కారణం జగన్ నీటిపారుదల వ్యవస్థల్ని, నిర్వహణల్ని పక్కన పెట్టేశాడు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది కంప్లీట్‌గా బ్యాక్ సీట్‌కెళ్ళిపోయింది. అందుకే ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ఆమె విమర్శించింది. జగన్‌ని టార్గెట్ చేసింది ప్రధానంగా.
సో అయితే ఇదంతా ఉత్తుత్తిదేనా? ఎందుకంటే ఒకేసారి జగన్ మీద విమర్శలు ఆపేస్తే కూడా డౌట్లు వస్తాయి కాబట్టి విమర్శించినట్టుగా యాక్ట్ చేస్తూ స్లోగా తగ్గించేస్తారు అని కూడా అంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ హర్యానాలో ఎలక్షన్లు ఉన్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీరు, తర్వాత మహారాష్ట్ర, మళ్ళీ ఢిల్లీ ఇలా వరుసగా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ వాటి మీద ఫోకస్ చేసే పరిస్థితిలో ఉంది. ఈ లోపల ఇక్కడ షర్మిల, జగన్ గాని ఒకటైపోతే అన్నా చెల్లెలు కలిసి కూడా మళ్ళీ పనిచేసే అవకాశం కనబడుతుంది. సో జగన్ కూడా ఇండియా కూటమిలోకి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్‌కి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. ఎవరైనా కూడా ఏం చేయగలరు? తమ ముందే ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది, అందులో బెటర్ ఏదనేది ఎంచుకోవచ్చు తప్ప లేని ఆప్షన్‌ని క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు రాజకీయాల్లో. సో ఎంత శక్తిమంతులైనా కూడా ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ కండిషన్స్ అంటే బయట పరిస్థితులు కోఆపరేట్ చేయకపోతే ఎంత శక్తివంతులైనా ఏమీ చేయలేరు. ఒకప్పుడు మనకు సోనియా గాంధీ అంటే సర్వశక్తిమంతురాలు అనుకున్నాం. 10 ఏళ్ళు పరిపాలించింది ఆమె ఇండైరెక్ట్‌గా. అట్లాంటి ఆమె పరిస్థితి ఏమైన తర్వాత 10 ఏళ్లుగా ఏం చేస్తుంది ఆమె? సో అట్లాగా మనకి ఇక్కడ కేసీఆర్ ఎగ్జాంపుల్. కేసీఆర్ ఎంత శక్తిమంతుడు అనుకున్నారు. ఆయన కొట్టేవాడు ఎవరు లేరు. అసలు ఆయనకి ధీటైన లీడరే తెలంగాణలో లేరు అన్న పరిస్థితి నుంచి ఇవాళ కేసీఆర్ మనుగడే ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన సొంత కూతురు, కన్న కూతురు 5.5 నెల జైల్లో ఉంటే ఆయన ఏమి చేయలేని పరిస్థితి. చివరికి కోర్టు ద్వారా మాత్రం బెయిల్ రాగలిగింది. సో ఇటువంటి కండిషన్‌లో జగన్ ఏందంటే ఖచ్చితంగా జగన్ ఇప్పుడు తన లైఫ్‌లోనే అత్యంత భయంకరమైన క్రైసిస్‌లో జగన్ ఉన్నాడు. ఎందుకంటే పార్టీ అనేది దారుణంగా ఉంది. ఎవరుంటారో, ఎవరు పోతారో తెలియని పరిస్థితి. అటుపక్క చంద్రబాబు, మోడీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో జగన్ మీద కేసులు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసులు, పార్టీలో కూడా జగన్ పట్ల విపరీతమైన వ్యతిరేకత. ఇవన్నీ జగన్‌కి ఒక్కసారిగా తన స్వయంకృతాపరాధం ఉంది. అట్లాగే పరిస్థితులు కూడా తనకి అనుకూలంగా లేవు. ఈ 2 కారణాల వల్ల జగన్ అత్యంత బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ అనేక శత్రువులతో ఏకకాలంలో పోరాడలేడు. శత్రువుల్ని తగ్గించుకోవడం అనేది తెలివైన నాయకుడు చేయాల్సిన పని. ఎప్పుడైనా మిత్రులను పెంచుకోవడం, శత్రువులు తక్కువ ఉండడం. అందుకనే సామెత ఉంది. నీకు ఎంతమంది తక్కువ శత్రువులు, ఎంత ఎక్కువ మంది మిత్రులు ఉంటే నువ్వు అంత బలంగా ఉన్నట్టు అని. అది కూడా బలమైన శత్రువులు ఉండకూడదు. తక్కువ ఉన్నా కూడా బలమైన శత్రువులు తక్కువ మంది ఉండాలి. బలహీనమైన శత్రువులు ఉంటే పర్లేదు. ఫ్రెండ్స్ మాత్రం బలమైన ఫ్రెండ్స్ ఉండాలి. ఇది మామూలుగా ట్రెడిషనల్‌గా వస్తున్న నాలెడ్జ్. సో ఈ యాంగిల్‌లో జగన్ ఇప్పుడు తన శత్రువుల్ని, ముఖ్యంగా ఇంటి శత్రువు చాలా డేంజర్. బయటతో పోరాడొచ్చు కానీ ఇంట్లో శత్రువులతో పోరాడడం అనేది వెరీ వెరీ డేంజర్. అందుకని ఇప్పుడు జగన్ షర్మిలతో రాజీకి వచ్చినట్టు తెలిసింది. దానికి బదులుగా ముందుగా లోటస్ పాండ్ ఇచ్చేసాడని చెప్తున్నారు. మిగతా ఆస్తుల్లో కూడా భాగం ఇవ్వడానికి చర్చలు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ జగన్‌కి ఆస్తుల కంటే కూడా అధికారం ఇంపార్టెంటు. తన్ను తాను కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఆస్తులేముంది, అధికారం ఉంటే ఆస్తులు సంపాదించుకోవచ్చు. 5 ఏళ్లలో బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. ఆస్తుల కంటే కూడా అధికారం ఇంపార్టెంటు. రెండవది తాను జైలుకి పోకుండా తాను బయట ఉండడం ఇంపార్టెంట్. అంటే తన పొలిటికల్ సర్వైవల్ అనేది జగన్‌కి ఇవాళ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తది, ముందు ఆస్తులను కాపాడుకుందాం అనుకుంటాము. మన ప్రాణాల మీదకొస్తే ముందు ప్రాణం ఇంపార్టెంటు. ఆస్తులదేముంది, ఆస్తులన్నీ కూడా ఇచ్చేస్తాను, నాకు ప్రాణం ఇంపార్టెంటు అన్న మైండ్ సెట్ ఎవరికైనా వస్తుంది. అలాగే ఇప్పుడు జగన్‌లో కూడా ఈ మార్పు వచ్చినట్టు చెప్తున్నారు. షర్మిల కూడా జగన్‌తో పోరాడడం వల్ల ఆమెకు ఒరిగేదేం లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒరిగేదేం లేదు. సో అక్కడున్న కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కూడా షర్మిలకి ఇదే చెప్తున్నారు. చూడమ్మా, నీ సమస్యలుంటే పరిష్కారం చేసుకో కానీ కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే విధంగా నువ్వు ప్రవర్తించొద్దు. దానికి